హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ మందారం మొక్క అయితే మాకు రోజు ఫ్లవర్స్ ఇస్తుంది. డైలీ మా పూజకి ఈ ఫ్లవర్స్ బాగా యూజ్ అవుతూ ఉన్నాయండి. ఎంత బాగా వస్తాయో. ఇవి చిన్న సైజు పింక్ కలర్, చాలా బాగుంటది. ఒక్క ఫోటోకి ఒక్క మందారం ఇలా పెడితే చాలండి, ఎంత బాగున్నాయో చూడండి. ఇలా డైలీ వస్తూనే ఉంటాయి మాకు. ఈ మందారం మాత్రం ఎవరన్నా కావాలనుకుంటే, డైలీ మందారాలు రావాలి అనుకుంటే ఈ మందారం బాగా పనికి వస్తుందండి. ఇదిగోండి, ఇది పక్కన సత్యనారాయణ మొక్క అంటారు దీన్ని. దీనికి ఇదే పిలకలు బాగా వచ్చేస్తూ ఉంటాయి. నేల మీద పెడితే అసలు విపరీతంగా పాకిపోతుంది. వరలక్ష్మి వ్రతానికి కానీ, వినాయక చవితికి కానీ, ఏ పూజకైనా సరే వీటిల్నే నేను పెడతానండి. ఇక్కడ కట్ చేసేసి ఇవి పెడతాను. అటు ఇటు పూజ చేసేటప్పుడు చాలా బాగుంటది. దీని ఫ్లవర్ కూడా చాలా బాగుంటది. ఇలా ఎల్లోయిష్ గా వస్తుంది. ఇలా వస్తుంది ఫ్లవర్. ఇలా బాగుంటది ఫ్లవర్ కూడా. ఇవి కూడా పెడతాను. ఇవి వాటి కాయలు. అవి వేస్తే మళ్ళీ మొక్క వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, దీని పక్కనే లెమన్ గ్రాస్ బాగా వస్తుంది. మేము టీ లాగా ఈవినింగ్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టుకొని కట్ చేస్తాను. ఇది వాటర్ లో మరిగిచ్చేసి తాగుతాం. ఇది లెమన్ వాసనే వస్తుంది. ఇది సూపర్ ఉంటది. ఈ టీ తాగితే ఫ్రెష్ గా ఉంటది అనమాట మౌత్. ఇదిగోండి మా తమలపాకులు. ఈ తమలపాకులనే మేము రోజు వాడుకుంటాము దేవుడికి. అండ్ దీన్ని కూడా మేము మరగబెట్టుకొని తమలపాకుల్ని మేము ఆ వాటర్ ని కూడా కషాయంలా కాసుకొని తాగుతాం. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లవర్. శంకు పూలు. ఇది ముద్ద శంకు పువ్వు అనమాట. మామూలుది రెక్కలాగా ఉంటది. ఇది ఇంకా బాగుంది, డార్క్ కలర్ లో ఉంది. దీని ప్రయోజనాలు మళ్ళీ చెప్తానండి మీకు. ఇది ఇదిగోండి, ఇంకా ఇంకొకటి ఉంది. ఈ ఫ్లవర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. బాగుంది కలర్. ఈ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ ఉన్నది తీసుకోవాలన్నమాట. దీన్ని వాటర్ లో మరగబెట్టిన వాటర్ లో ఇది వేసి ఆ బ్లూ వాటర్ మనం తాగాలి. దాని ప్రయోజనాలన్నీ ఇంకొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.